అన్నా దాని పేరేం పేరు అంటే నా ఆ తిప్పలే అన్న. వాళ్ళ పేర్లు బయటికి రావద్దని, లేకపోతే అసలు ఇంకా వాళ్ళ కాడికి పోతే వాళ్ళు తిట్టేది, ఎందుకు పిల్లగా మా ఇచ్చే తీయటానికి వస్తాను, నీకు చెప్తే ఇంతగానో చెప్తాను అర్థం చేసుకోను అని చెప్పి అనేటోళ్ళు. లేదని చెప్పి ఎమ్మడి పడేటోళ్ళు. అట్లా అట్లా వాళ్ళ మనసులో ఏమనిపించింది, మా పేర్లు చెప్పకు ఏం చెప్పకు అంటే ఇప్పుడు ఇట్లా నీకు మాటలతో అవుతుంది కానీ అది వేరే ఉండేది, వేరే ఉన్నది. ఇప్పుడు నేను మాట అంటే కూర్చోబెట్టి కొంచెం ఇట్లా చెప్తాను కానీ అది ఆ కష్టం అదంతా వేరే ఉంది. ఎందుకు వస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలరా, ఇవన్నీ చాలా ఉంటాయి మన ఊర్లలో. ఇక అంటే మళ్ళా ఆడ మన చుట్టాలు ఎవరికైనా చేసి పిల్లగాడు మా కాడికి వస్తాను ఇట్లా అడుగుతానని చెప్పి అటు తీరితే మంచిగా ఉండదు కదా, అట్లా అని చెప్పి చాలాసార్లు అట్లా ఏం కత్తి అని చెప్పి మొత్తం అడిగేటండి. అవును, వాళ్ళు లాస్ట్కి పాపం కన్విన్స్ అయిపోయి ఓకే మా పేర్లు ఏం బయటకు రానియకు, బట్ చేసుకో కానీ మా ఏం బయటకు రానియకు, మా ఇంటి శుద్ధి కూడా ఏం చేయకు బయటికి.